వెల్కమ్ టు T99 న్యూస్. నేను లక్ష్మి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన. 10వ తరగతి ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు అందజేత. కుప్పం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శివశంకర్ ను పదవి నుంచి తొలగింపు. శివశంకర్ పార్టీ నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణ. దోర్నిపాడు మండల పరిధిలోని గోవిందిన్నలో పర్యటించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. పెద్దమ్మ తల్లి జాతరలో పాల్గొన్న భూమా అఖిలప్రియకు అస్వస్థత, ఆసుపత్రికి తరలించిన సిబ్బంది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో పాల్గొన్న అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ బి చంద్రశేఖర్. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ కి ఫిర్యాదు. చిత్తూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 190 మంది 10వ తరగతి విద్యార్థులకు 33 మంది ఇంటర్ విద్యార్థులను సన్మానించి షైనింగ్ స్టార్స్ 2025 అవార్డులు అందజేశారు. షైనింగ్ స్టార్ కార్యక్రమం ప్రతి ఏడాది కొనసాగుతుందని, ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులకు 20,000 నగదు బహుమతితో పాటు మెడల్స్, మెమోంటోలు అందించడం జరుగుతుందని వెల్లడించారు. జిల్లాలో ఉన్నటువంటి 33 మందికి, ఎస్ఎస్సీలో 190 మందికి జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారికి, సహకార శాసనసభ్యులు థామస్ గారికి, జగన్ గారికి, ఎక్స్ఎమ్మెల్యే సికే బాబు గారికి, దొరబాబు గారికి, హేమలత గారికి, మేయర్ గారికి, అలాగే ఇక్కడికి చేసిన పెద్దలందరూ, జిల్లా అధికారులు, అలాగే పేరెంట్స్, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మనం ఏర్పాటు చేస్తున్నాము. షైనింగ్ స్టార్స్ అనే ఆ బిరుదు ఇచ్చిన మీ అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ముఖ్యంగా లోకేష్ బాబు గారు ఎస్ఆర్టీ మినిస్టర్ తర్వాత ఏ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా వినూత్నమైన కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే గత 3 నెలల ముందు పీడిఎం అని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని చెప్పి ఎప్పుడూ లేని విధంగా ఏపీ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కుప్పం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శివశంకర్ ను పదవి నుంచి తప్పించింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు జగదీష్ నాయుడు వెల్లడించారు. శివశంకర్ పార్టీ నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా గతంలో శివశంకర్ బీజేపీ నేత తులసీనాథ్ పై కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి రోడ్లు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా గత కొన్ని రోజుల నుంచి విపరీతమైన వేడి ఉండగా తాజాగా వర్షం పడడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ తిరుపతిలోనూ పర్యటించారు. స్థానిక మహతి ఆడిటోరియంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి అవార్డులు అందజేశారు. ప్రతిభకు పట్టం కట్టేలా విద్యార్థులను ప్రోత్సహించేలా షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ అవార్డుల పంపిణీ చేసినట్లు వెల్లడించారు. Encouraging and supporting our students who are from rural areas. పేద విద్యార్థుల్లో ఒక పోటీతత్వాన్ని పెంచుతుంది. కూడా టీచర్స్, మెగా పేరెంట్స్, స్టూడెంట్స్ మీటింగ్ కూడా అద్భుతంగా ఒక పండుగ వాతావరణంలో గౌరవ సారీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు షైనింగ్ స్టార్స్ ప్రతిభకు పట్టం ఒక అద్భుతమైన కార్యక్రమం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా తయారు చేసి ఈ భారతదేశంలోనే అగ్రస్థానంగా నిలపాలని చెప్పేసి నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేస్తూ నాణ్యతను, నైపుణ్యాలను ప్రోత్సహించే విధంగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ యొక్క ప్రతిభా పురస్కారాలు. మిత్రులారా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా సంవత్సరం కాలేదు. మనకి సంవత్సరం ముందే మనకి విద్యలో ఎన్నో మార్పులు కనపడతా ఉన్నాయి. ఒక విద్యావంతుడు ముఖ్యమంత్రి అయితే, ఒక మంచి నాయకుడు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల జిల్లా దొడ్డిపాడు మండల పరిధిలోని గోవిందిన్నెలో పర్యటించిన ఆమె అక్కడ నిర్వహించిన పెద్దమ్మ తల్లి జాతరలో పాల్గొన్నారు. ఆలయంలో ఉపవాసంతో గండా దీపం మోసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే సొమ్మిసిల్లి పడిపోయారు. అప్రమత్తమైన అధికారులు ఎమ్మెల్యేను మొదట ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లోపల ఇంకోటి ఉంది. కేంద్రం
రద్దు చేసిన 2 కార్మిక చట్టాలు పునరుద్ధరించి కలం కార్మికులైన జర్నలిస్టులకు న్యాయం చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ శంకర్రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఇక్కడ కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా అధ్యక్షులు ఎస్టీ జబీర్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో సంఘాలకు అతీతంగా పాత్రికేయులు, రైతు సంఘ ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రద్దు చేసిన 2 కార్మిక చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పునరుద్ధరణ అయ్యేటట్టు చూడాలని నినాదాలు చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. పనిచేసే జర్నలిస్టులు అందరికీ ప్రభుత్వ గుర్తింపు కార్డు అక్రెడిటేషన్ ఇవ్వాలని, ప్రతి వారికి 3 సెంట్లు ఇంటి స్థలం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జరుగుతోంది. కొత్త ప్రభుత్వం వచ్చి 10 మాసాలు ఏడాది కావస్తున్న అక్రెడిటేషన్లో మరి ఈసారి కూడా వాయిదా వేయడం జరిగింది. మరి ఇది ధర్మం కాదు. ప్రభుత్వం ప్రతి జర్నలిస్టుకి అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టుకి 3 సెంట్లు స్థలం ఇస్తామని మరి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి మిగతా అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా వీటిని అమలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర కార్మిక చట్టాలు 2 రద్దు చేసి వాటిని కనీస హక్కు లేకుండా చేయడం జరిగింది. ఆ చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించాలి. ఆ దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ సమస్యల మీద నిరసన ప్రదర్శన నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ చేయడం జరిగింది. 11వ తేదీన ఈ ఆందోళనని మండల స్థాయిలో కూడా చేపట్టి జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయడం కోసం ముందున్నదని తెలియజేస్తున్నాం. ఈ ఆందోళనలో ఈరోజు మాదిరిగానే సంఘాలకు అతీతంగా అన్ని వర్గాల అన్ని సంఘాల జర్నలిస్టులు కూడా పాల్గొని సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు జబీర్ అండి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు అండి. 1955, 1958 నెంబర్ గల 2 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం చాలా బాధాకరమైన విషయం. ఈ జర్నలిస్టులకు ఎంతో ఉపయోగకరమైన చట్టాలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం వల్ల మాకు వేరే దారి లేక నిరసన తెలియజేయడం జరుగుతుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని విశేష అలంకరణ చేసి తెప్పలపై 3 పర్యాయాలు విహరింపచేశారు. అనంతరం అమ్మవారిని బంగారు తిరుచిపై మాడ వీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యమని చంద్రగిరి సబ్ డివిజన్ డీఎస్పీ ప్రసాద్ వెల్లడించారు.
సోమవారం తిరుచానూరు పోలీస్ స్టేషన్ నుండి ర్యాలీగా బ్రిడ్జ్ సర్కిల్ వరకు సాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యలు, మైగ్రేన్, తలనొప్పి, కీళ్ల నొప్పులతో పాటు మనోవేదన నుంచి దూరం చేసేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఆధునిక జీవనశైలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అన్నారు. ఇతర వ్యాయామంతో లేని గొప్ప ప్రయోజనాలు యోగాతో ఉంటాయన్నారు. సాధారణ శారీరక వ్యాయామాన్ని మించిన ప్రయోజనాలు యోగాతో ఉండడం వల్లే పాశ్చాత్య ప్రపంచం కూడా యోగా పట్ల ఆకర్షితమవుతుందని గుర్తు చేశారు. యోగాతో ఆందోళనను తగ్గించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. అభ్యాసనాలలో సరసగా లోతైన శ్వాస, ధ్యానం, సంపూర్ణత ఉంటుందన్నారు. యోగా చేయండి, మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. యోగా చేయడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, సైనస్ దొరుకుతాయి, తలనొప్పి, మైగ్రేన్ వంటి పరశక్తులు తగ్గుతాయి. యోగా చేయండి, మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. యోగా కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. జూన్ నెలలో 4 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలు గౌరవ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని 4 రోజుల పాటు జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు అందులో భాగంగా కృష్ణానగర్ పోలీస్ స్టేషన్లో ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ యోగాని తమ జీవితాల్లో అంతర్భాగంగా చేసుకొని అబ్బిపురం గ్రామ చెంచు కాలనీలో ఐటీడీఏలో చేర్చి గ్రామ అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి. సిపిఐ మహానంది మండలం అబ్బిపురం గ్రామ 42 చెంచు కుటుంబాలు పూరి గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారని, అకాల వర్షాల వల్ల వర్షపు నీరు ఇళ్లలోకి రావడం వల్ల పురుగు, పాములు వల్ల గర్భిణీ స్త్రీలు, పిల్లలు, చిన్నపిల్లలు, గ్రామ ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వారిని ఐటీడీఏలో చేర్చి గ్రామంలో ఇంటి నిర్మాణాలు, మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ మహానంది మండల సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా వేదికలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి డిమాండ్స్ కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. డిహెచ్ఐ ఆ ఊళ్ళోకి ఎవరు సాగలేదో చెప్పు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి దేవస్థాన పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం మరియు భూమి పూజ కార్యక్రమాలలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి, న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆలయ పరిధిలో 10 కోట్ల రూపాయలతో 50 వసతి గృహాల సముదాయ నిర్మాణానికి మంత్రులు ఆనం నారాయణ రెడ్డి,
ఎన్ఎండి ఫరూక్ భూమి పూజ చేశారు. మహానందీశ్వర దేవస్థానంకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం మంజూరు చేసిన 3.60 కోట్ల రూపాయలతో మొదటి దశ నిర్మాణం జరుగుతుంది. అలాగే 1.60 కోట్ల రూపాయలతో నిర్మించిన డార్మిటరీని మంత్రులు ఆనం నారాయణ రెడ్డి, ఎన్డీఎం ఫరూక్ ప్రారంభించారు. నంద్యాల జిల్లాలో పరమ పవిత్రమైనటువంటి నవనందుల్లో ప్రధానమైనటువంటి 3 నందీశ్వరాలయాలు ఈ మహానందిలో వెలిసి ఉన్నాయి. మహానందీశ్వరుడి యొక్క ఆలయ ప్రాంగణంలో స్వామివారి యొక్క ఆశీస్సులు, నిత్య కైంకర్యాలు అన్నీ కూడా ప్రత్యక్షంగా ఈరోజు సహచర మంత్రివర్యులు శ్రీ ఫారూక్ గారు, వారితోటి మా సోదరులైనటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో ఇక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటూ మహానందీశ్వర ఆలయం యొక్క విశేషాలు మీకు అన్నీ తెలిసినటువంటివే. అయినా 1-2 విషయాలు మీ ముందు ప్రస్తావన చేయాల్సినటువంటి. డోన్ మండల కార్యాలయంలో సోమవారం డిప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజు మరియు వారి సిబ్బంది దీపక్ పై గోసానిపల్లె గ్రామానికి చెందిన రేషన్ షాప్ నెంబర్ 37 డీలర్ మల్లయ్య వాగ్వాదం చేస్తూ దాడికి యత్నించారు. తన రేషన్ షాప్ కి అడిషనల్ రైస్ కొరకు డీలర్ అప్లై చేసినప్పటి నుండి అలాట్మెంట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని డోన్ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి నంద్యాల డిఎస్ఓ ఆఫీస్ కి పంపడం జరిగిందని డిప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజు తెలిపారు. డీలర్ మల్లయ్య నంద్యాలకు వెళ్లకుండా డోన్ తహసీల్దార్ ఆఫీస్ కు వెళ్లి అడిషనల్ రైస్ కొరకు డిప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజ్ పై వారి సిబ్బందిపై దాడికి యత్నించారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.